అందరికీ నమస్తే అండి. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికీ అంతు చక్కని విషయం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఊహించని విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఈ తరహా సంస్కృతి ఇంతకుముందు లేదు. రోజుకో మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని బాలాడేస్తున్నారనమాట. దానికి వైసీపీ వాళ్ళని సాక్షులుగా చూపిస్తున్నారు. వీళ్ళు చేయాల్సిన విమర్శలన్నీ చేసేసి, ఇదిగో వైసీపీ వాళ్ళే ఇలా అన్నారు, ధర్మాన ప్రసాదరావు గారు ఇలా అన్నారు, బొత్స గారు ఇలా అన్నారు అని చెప్పి వాళ్ళు గతంలో మాట్లాడిన వీడియోలు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. సో ఇది వైసీపీ అసలు ఊహించలేదు. సో అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తోంది? 4 రోజుల నుంచి అచ్చెన్నాయుడు గారు చేసిన కామెంట్లే రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు ఉన్నాయి, తన తండ్రిని తన బాబాయిని చనిపోయిన తర్వాత ఆయనే లబ్ధి పొందారు కాబట్టి ఆయన మీదే అనుమానాలు ఉన్నాయి అనేటట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి బొత్స గారు ఇచ్చిన కౌంటర్ కంటే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు బాగా జనంలోకి వెళ్ళాయి. ఆ తర్వాత రోజే పయ్యావుల కేశవ్ గారు, తర్వాత ఏమో అనిత గారు, తర్వాత ఏమో నిమ్మల రామానాయుడు గారు రోజుకు ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఘాటు విమర్శలు చేయడం, ఊహించినటువంటి విమర్శలు చేయడం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మొత్తం కూడా బయట పెడుతున్నారనమాట. దానికేమో ఏది బొత్స అండ్ ధర్మాన్ని చేసిన కామెంట్లను ఉటంకిస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ వ్యూహం చాలా వ్యూహాత్మకంగా ఎందుకు ఎంత దూకుడుగా వెళ్తుంది? గతంలో ఎప్పుడు ఎంత దూకుడు లేదు. గతంలో కూడా చంద్రబాబు గారు మినిస్టర్కి చెప్తూ ఉంటారు, మీరు కౌంటర్లు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి, వైసీపీని విమర్శించండి అని చెప్తూ ఉంటారు. కానీ మినిస్టర్లు ఎవరు పెద్ద సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు. తర్వాత పార్టీ నుంచి కూడా పెద్ద ఫాలో అప్ ఉండేది కాదు. ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టినా ఏదో నామకే వస్తే విమర్శిస్తారు తప్ప ఇంత డెప్త్గా ఇంత దూకుడుగా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 4-5 రోజుల నుంచి మాత్రం చాలా దూకుడైన విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, సాధారణంగా వైసీపీ వాళ్ళ రాజకీయం అటాక్ మోడ్లో ఉంటుంది. టీడీపీ వాళ్ళ రాజకీయం వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్పే వరకే సరిపోద్ది. వాళ్ళు గట్టిగా వీళ్ళకి అటాక్ చేస్తారు, వీళ్ళు దాన్ని ఆ అటాక్ని తప్పించుకోవడం పాలిటిక్సే టీడీపీ చేసేది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఊహించాల. దానికి కారణం ఏంటంటే, వైసీపీ మావిగన్ అనేది విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ఒక స్కెచ్ రెడీ చేసుకున్నారు. వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్కి, వాళ్ళ అనుకూల మీడియా బ్యాచ్కి ఫుల్గా డిబేట్లు పెట్టమని వాళ్ళు రెడీ చేశారు. మొత్తం మీద రానున్న 3 నెలలు కూడా మావిగన్ జనంలో ఎంత వ్యతిరేకత వచ్చినా, జనంలో ఎంత నవ్వుకున్నా, జనం ఎంత తిట్టుకున్నా దాన్ని పదే చెప్తే ఖచ్చితంగా జనం దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ విధానం మీద ఇంట్రెస్ట్ పెడతారు అని చెప్పి వైసీపీ ఒక స్ట్రాటజీ ప్రకారం దాన్ని డెప్త్గా తీసుకువెళ్ళాలనుకుంది. మొదట్లో వ్యతిరేకత వస్తుంది, కానీ అది మనం చెప్పే కొద్దీ అర్థమవుద్ది, అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ బెనిఫిట్ మనకే వస్తుంది అనేది వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలనుకుంది. ఆ వ్యూహాన్ని దెబ్బ కొట్టేలాగా, సో దానికి విరుగుడులాగా అసలు వాళ్ళు మావిగన్ అనేది ఒక వికృతమైన పదం, దానివలన అమరావతి దెబ్బతింటుంది కాదు, మనకు అమరావతిమైన మావిగన్ మీద చర్చ జరగకూడదు అనేటట్టు బహుశా వీళ్ళు ఈ టైంలో కరెక్ట్గా ఇదే టైంలో టీడీపీ మినిస్టర్ ఇంతగా దూకుడుగా మాట్లాడుతున్నారంటే మాత్రం రీజన్ అదే కావచ్చు ఖచ్చితంగా. సో వైసీపీ కూడా అదే భావిస్తుంది. మేము కరెక్ట్గా ఈ మావిగన్ని జనంలోకి తీసుకువెళ్ళాలనుకున్న టైంలో వీళ్ళు ఎంత దూకుడుగా వెళ్తున్నారంటే దీన్ని డైవర్ట్ చేయడానికి అని వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారనమాట. సో మొత్తానికి వైసీపీ వాళ్ళు ఇది ఊహించాల, తెలుగుదేశం పార్టీ మినిస్టర్స్ నుంచి ఈ తరహా విమర్శలు వస్తాయని ఊహించాల. దానికి పైగా బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు నిజంగానే గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడిన అంశాలే. వాళ్ళు అలా మాట్లాడినట్టు పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మీడియా ముందు. దాంతో వైసీపీలో కీలక నేతలుగా ఉన్న బొత్స గారు అండ్ ధర్మాన గారు కూడా దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాధారణంగా ఏ అంశం జరిగినా కవరింగ్ ఇస్తుంటారు, కానీ దీనికి మాత్రం కవరింగ్ ఇవ్వలేకపోతున్నారు అన్నమాట. ఇట్లా ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ ఉన్నాయి. సో ఇది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్, అలాగే అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ లాంటి సీడ్స్, అలాగే రకరకాల హెల్దీ ప్రోడక్ట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారనమాట. సో ఈ లడ్డూలు ఎక్కడా కూడా షుగర్ వాడరు, ప్యూర్ బెల్లం పౌడర్ వాడతారు, అంటే జాగరీ పౌడర్ అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. వాటితో లడ్డూలు చేస్తారు. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. మీకు కస్టమైజ్డ్గా మాకు పలాంది కావాలి అని చెప్తే వీళ్ళు చేసిస్తారు. ప్యూర్ హోమ్ బేస్డ్ ఫుడ్స్ అనమాట. అలాగే పౌడర్స్, హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడని, మునగాకు పొడని, జామాకు పొడని ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. లేదు లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఏప్రిల్ నెల మొత్తం వీళ్ళ దగ్గర ఆఫర్లు ఉన్నాయి.
అందుకు కొన్ని కాంప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా. థ్యాంక్ యూ.